ఇప్పుడు మన వెంకట్ గారు కొంపల్లి వెంకట్ మన ఫస్ట్ నాకు సర్దార్ సర్వాయి పాపన్న పుస్తకం ఫస్ట్ నాకు దాదాపు 20 ఏళ్ల క్రితం తెచ్చిచ్చారు ఆయన. సో దాని మీద చాలా కృషి చేసి ఉన్నారు. 2 నిమిషాలుగా చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. చరిత్ర దాదాపుగా 2003లో వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా 29,000 పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేసిన ఫ్రీగా. అయితే చరిత్ర చాలామందికి తెలుసు, ఇంకా చాలామందికి తెలియాల్సి ఉంది. అయితే మొత్తం విషయాలు నేను చెప్పా బుక్లో రాసిన కాబట్టి ఆ పరిశోధన వెనుక బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఆఫ్ పాపన్న చెప్తాను మీకు 2 విషయాలు. మొదట నేను అన్ని ఆర్కైవ్స్, లైబ్రరీస్, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ బుక్స్ అన్నీ రెఫర్ చేసిన తర్వాత ఫీల్డ్ వర్క్ చేసి అన్ని కోటలు, బురుజులు, జానపదుల నుంచి వాళ్ళు చెప్పే చరిత్ర ఇవన్నీ సేకరించి పుస్తకంగా నేను తయారు చేసినాను. కానీ దాన్ని ప్రింట్ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు, నాకు పరిచయం అప్పట్లో. ఈ పరిశోధనకు నాకు సహాయం చేసింది అప్పట్లో చిన్న మొత్తంలో నేను ఆర్ కృష్ణయ్య, అప్పుడు ఓల్డ్ పీజీలో చిత్తరంజన్ గౌడ్, గోపగోన్ ఆనంద్ గౌడ్, మాధు సత్యం గౌడ్, సైదులు గౌడ్, గిరిధర్ గౌడ్, ఇట్లా కొంతమంది మిత్రులు చిన్న చిన్న సహాయం చేస్తే బస్సులు ఎక్కి అట్లా పోయి వచ్చేవాడిని. పుస్తకంగా తీసుకురావాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నాకు పెద్ద పరిచయాలు లేవు. ఇప్పుడు పుస్తకం ఉంది కాబట్టి నన్ను గుర్తుపడుతున్నారు, గౌరవిస్తున్నారు, కానీ అప్పుడు నా పేరు ఎవరు తెలియదు. అప్పుడు వేరే వాళ్ళ రెఫరెన్స్ ద్వారా నేను పాపన్న వంశజులైన నాచకొని రాజయ్య గౌడ్ని అప్రోచ్ అయినా. ఆయన వెంటనే స్పందించి ఆ పుస్తకం మొత్తం చదవకుండానే నాకు సహకరించి నన్ను వెంటబెట్టుకొని కంట్రిబ్యూషన్స్ కలెక్ట్ చేసి 2003లో పుస్తకంగా తీసుకురావడం జరిగింది. లక్కీగా రాజయ్య గౌడ్ ప్లాన్ ఇదంతా. అప్పుడు దేవేంద్ర గౌడ్ హోమ్ మినిస్టర్ ఉండే, డీజీపీ ఫేరవరం రాములు ఉండే. రాములు గారికి ప్రత్యేకమైన అభిమానం పాపన్న, ఎందుకంటే వాళ్ళ ఇంటి పక్కనే కోట ఉన్నది. చిన్నప్పుడు ఆ కోటలో ఆడుకునేదట వాళ్ళ అన్నదమ్ముళ్ళు. అదొక అనుబంధం చరిత్రతో పాటు. సో అప్పుడు దేవేంద్ర గౌడ్ బయటకు వచ్చి ఇట్లా సభల్లో వచ్చి టైం ఇచ్చి మాట్లాడే టైం లేదు కాబట్టి వాళ్ళ ఛాంబర్లోనే ఏర్పాటు చేసిండ్రు. ఆవిష్కరణ జరిగింది. అయితే ఇక్కడ మీకు ఒక ఫన్నీ విషయం చెప్తాను. నేను ఫేస్బుక్లో రాస్తానని మీకు తెలియదు కదా. నేను మాధు సత్యం గౌడ్ బయట కూర్చున్నాము. అందరు గబగబా లోపలికి వెళ్ళిపోయినారు. మా పర్సనాలిటీ చూస్తే నన్నైతే అసలు రానియారు లోపలికి. సో అప్పుడు అంత కద్దరు బట్టలు వేసుకొని పెద్ద పెద్ద పర్సనాలిటీస్ ఉంగరాలు అవి ఉన్నాయి వాళ్ళకు. సో అప్పుడు ఏమైందంటే పేరువరం రాములు గారు ఉండి చరిత్ర రచయిత ఎక్కడ అన్నాడు. అందరూ ముఖాలు చూసుకుంటున్నారు, లేడక్కడ. మీరంతా ఎవడరా ఇక్కడ అన్నాడు. ఎవడి గాడు భయపడి వెనక్కి వచ్చేసారు. అప్పుడు గాడ్స్ వచ్చి ఇక్కడ రచయిత ఎవరంటే నేనే అన్నా. మిమ్మల్ని పిలుస్తున్న రండి అన్నాడు. అంటే రచయితకు ఇచ్చే విలువ, రాములు సార్ పుస్తకాలు బాగా చదువుతాడు, ఆయన రచయిత, వాళ్ళన్న తెలుగు యూనివర్సిటీ వీసీ కాబట్టి ఇప్పుడు వెంకటేశం గారికి చెప్తే నేను ఏం చెప్పినా అర్థమైంది, అందరికి అర్థం కాదు. అట్లనే మొన్న జయంతి పేరుతో కార్యక్రమం జరిగింది. నన్ను విలువలే, కారణం తెలియదు. తర్వాత చరిత్రని వాడుకుంటున్నారు, పరిశోధన గ్రంథాన్ని. ఈ డ్రాయింగ్ వేయించింది కూడా నేనే, ఐడియా నాది. అది జేఎన్టీయూ ప్రొఫెసర్ గంగాధర్ డ్రాయింగ్ చేసిండు. అది మొఘల్ కాలంలో ఆర్మర్ ఎట్లుంటుంది, గుర్రాలు ఎట్లుంటాయి, బల్లెములు ఎట్లుంటాయి, కత్తులు ఎట్లుంటాయి స్టడీ చేసి ఈ డిజైన్ చేయించిన. ఇప్పుడు అది పాపులర్ అయింది. సో అందుకని చరిత్ర, సాహిత్యము, సాంస్కృతిక రంగాల్లో ఎదగనంత కాలం బహుజనులు ఎంత డబ్బు సంపాదించినా గౌరవం రాదు. నేను అంతకుముందే చెప్పిన ఒకసారి, ఖండబలం ధనబలము ఎన్నటికీ శాశ్వతం కాదు, బుద్ధిబలం ఒక్కటే ఎప్పటికీ శాశ్వతం. యాక్సిడెంట్ అయితే ఎందుకు పనికిరాడు ఎంత కండలున్నా,
అనారోగ్యమైన పనికిరాడు. డబ్బు ఉండొచ్చు, ఇప్పుడు పోవచ్చు, కానీ మైండ్ ఇది అత్యంత పవర్ఫుల్. దీన్ని పెంచుకోమంటున్నా నేను. ముఖ్యంగా గౌడ్లా పనిచేయాలి. సో ఇది బిలో లేదంటే లేదేమో మరి. సరే, ఇక లాస్ట్ వెంకటేశ్వరం గారికి నా రిక్వెస్ట్, అట్లా శ్రీనివాస్ గౌడ్ గారు వస్తే కూడా ఇంకా పరిశోధన చాలా చేయవలసి ఉన్నది. నేను చేసింది కొంతవరకే. ఇంకా ఇన్స్క్రిప్షన్స్, ఇంకేమైనా తాళపత్ర గ్రంథాలు ఇట్లాంటివి దొరికే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో చాలా శిల్పాలు తరలించకపోయారు, మద్రాసుకు ఉన్నారు. కొన్ని బళ్ళారి కర్ణాటక ఏరియాలో దొరికే అవకాశం ఉంది, మద్రాస్ మ్యూజియంలో దొరికే అవకాశం ఉంది. ఇంకా ఎంత దూరమైనా పోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం కొంత ఫండ్ అరేంజ్ చేస్తే కొంతమంది చరిత్రకారులు, రాజేయుడు మాలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళము ఇంకా చరిత్రని పరిపూర్ణం చేయగలుగుతామని ఆశిస్తున్నాను. ఈ రిక్వెస్ట్ మన్నించాలని రచయిత సభాధ్యక్షుల వారి అనుమతితో ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులైన క్రీడా, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు, నిరంతర చైతన్యమూర్తి వారికి స్వాగతం, కరతాళధ్వనులతో స్వాగతం పలకవలసిందిగా కోరుతూ ఉన్నాం. గౌరవ మంత్రివర్యులకి స్వాగతం, సుస్వాగతం. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్నకు. గౌరవనీయులైన సభాధ్యక్షులు ప్రిన్సిపల్ సెక్రటరీ బీసీ వెల్ఫేర్ శ్రీ బుర్రా వెంకటేశం గారు కార్యక్రమం నిర్వహిస్తారు. ఆనరబుల్ మినిస్టర్ గారు, చీఫ్ గెస్ట్ గారు వేయించేశారు. వారికి స్వాగతం. సభాధ్యక్షుల వారు ఓకేనా? ఇక సీనాన్ని ఇప్పుడు వచ్చింది కాబట్టి నా రిక్వెస్ట్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. అయిపోయింది, ప్రసంగం లేదు. సర్వాయి పాపన చరిత్ర సగమే అయింది. ఇంకా పూర్తి కావాలంటే దానికి కొంత ఫండ్ కావాలి. అది వెంకటేశం గారైనా సీనన్న అని ఎవరైనా దాన్ని ఇనిషియేషన్ చేస్తే పరిశోధన పూర్తి చేసి మరింత చరిత్రని, సంపూర్ణ చరిత్రని వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంటుంది. దయచేసి నా రిక్వెస్ట్ని కన్సిడర్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.